ఇదేంటి, నేను సమాధిలోకి ఎలా వచ్చాను? త్వరగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. ఒరే నువ్వా? వంశీ అన్న, నువ్వేంటి సమాధిలో చూస్తున్నావు? అదేరా నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందన్న? రాత్రి ఇంట్లోనే పడుకున్నారా? పొద్దున్న లేచి చూస్తే చుట్టూ సమాధులు ఉన్నాయి. అదేంటన్నా, నీకు తెలియకుండా సముద్రంలోకి ఎలా వచ్చావు? నాకు నిద్రలో నడిచి అలవాటు కాలేదురా. అయినా ఇక్కడికి ఎలా వచ్చా నాకు అర్థం కావట్లేదు. సర్లే అన్న, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. సరేరా. ఏంట్రా వంశీ, 3 రోజుల నుంచి చూస్తున్నా, పొద్దున్నే సముద్రం వైపు నుంచి వస్తున్నా. అరే రమేష్, నాకేమన్నా ఏం పట్టిందన్నారా? నేనేం అడిగా, నువ్వేమంటున్నావురా? మొన్న సుబ్బు గడికి చెప్తే జాగ్రత్తగా ఉండమన్నారా? అసలు ఏం జరిగిందిరా? అదేంటోరా, 3 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. రాత్రి ఇంట్లోనే నిద్రపోతున్నా కానీ పొద్దున్నే లేచి చూస్తే చుట్టూ సమాధులు. అక్కడికి ఎలా వెళ్తున్నానో అర్థం కావట్లేదురా. అరే అది దెయ్యం కాదురా, నీ మీద ఎవడో చేతపడి చేస్తున్నాడు. అవునా? అయినా నా మీద అంత కోపం తెగలున్నారా? ఎవరై ఉంటారు అసలు? ఏమోరా, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. నా మీద అంత కోపమా? ఎవరై ఉంటారు? ఏంటన్నా ఏదో ఆలోచిస్తున్నావు? నా మీద ఎవడో చేతబడి చేస్తున్నాడు. 3 రోజుల నుంచి పొద్దున్నే సమాధిలోంచి వస్తుంది. ఏంటన్నా 3 రోజులు ఎలాగ జరుగుతుందండి? ఆ రమేష్ గడేమో నీ మీద ఎవడో చేతబడి చేస్తున్నా అన్నాడు. ఏంటి, ఆ రమేష్ గారు అలా చెప్పాడా? నాకెందుకు ఆ రమేష్ గారి మీద డౌట్ ఉందని. లేదురా, వాడు అలా చేయడు. కాదన్నా, వాడు కాదురా. అయినా వాడే నీకెలా తెలుసు? వాడికెలా తెలుసు నీ మీద చేతబడి జరుగుతుందని? ఖచ్చితంగా వాడే. నిజమేరా, అయిపోయింది నా చేతిలో వాడు. రే రమేష్, బయటికి రారా రమేష్. ఏమైందిరా? ఎందుకు చేసేవారు ఇదంతా? నేనేం చేశాను రా? నటించకు, నువ్వేనా నాకు బాగా తెలుసు. అసలు ఏం జరిగిందిరా, సరిగ్గా చెప్పు. నాకు చేతబడే జరిగిందని నీకెలా తెలుసురా? ఓ అదే, మొన్న మా ఫ్రెండ్ కి అలా జరిగితే చేతబడింది తెలిసింది. ఓహో అవునా, సారీరా. మరి ఆ సుబ్బు గారు అలా చెప్పాడు? నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఇదంతా సుబ్బుగాడే చేస్తున్నాడు రా. వాడెందుకు చేస్తారా? వాడు కాదు. మొన్న పొద్దున్నే సమాధుల్లో మాట్లాడన్నా అన్నావు కదరా, పొద్దున్నే సమాధుల్లో ఏం పనిరా వాడికి? నిజమేరా, వాడే చేసుంటాడు రా. వాడి మీద డౌట్ రాకుండా నన్ను ఇందులో ఇరికిచ్చాడు. ఏ సుబ్బు, అంతా నువ్వు చేసి రమేష్ గడి మీద ఎందుకు పెట్టావురా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? నేను ఎందుకు చేస్తాను? మరి అంత పొద్దున్నే సమాధిలో నీకేం పని రా? ఓహో అదే, ఆ రోజు మా గేదెలో ఇంకా ఇంటికి రాలేదన్నా, అటేమన్నా వచ్చాయేమోనని వచ్చా. అవునా? నువ్వు కాదు వాడు కాదంటే మరి ఎవరై ఉంటారా? ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ నీ మీద చాలా కక్షతో ఉంది. ఇదంతా చూస్తుంటే భయంగా ఉందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు రా సుబ్బు. ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం, కానీ నువ్వు మాత్రం భయపడ మాకు. నేను ఎవరితో కూడా గొడవలు పెట్టుకోలేదురా, కానీ ఎవరు చేసి ఉంటారు? నువ్వు కంగారు పడమాకన్నా, వాడెవడో తెలుసుకుందాం. అరే వంశీ అన్నకి ఏదో జరుగుతుందిరా. అవునరా, అదేంటో ఎలాగైనా కనిపెట్టాలి. అరే వంశీ నేను ఒకసారి కలిసి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సరే వెళ్దాం పదరా. ఎరా వంశీ. ఏంట్రా ఇటు వచ్చారు? అన్నా అసలు నీకేమైందన్నా? ఏమోరా, రాత్రి ఇంట్లోనే పడుకుంటున్నా కానీ ఉదయాన్నే లేచి చూస్తే సమాధిలో ఉంటున్నా. సరేరా, నీ సమస్య నాకు అర్థమైంది. నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం పద. సరే అయితే, నా సమస్య తొలగిపోతుంది అన్నారు కాబట్టి వెళ్దాం పదండి. పైకి పదరా. రమేష్ రా అన్న, ఫోన్ లో చెప్పాను కదా, వీడే నా ఫ్రెండ్ వంశీ. అవునా? ఇలా వచ్చి కూర్చో. ఏంటండి మీ సమస్య ఏంటి? గత కొన్ని రోజులుగా ఇంట్లోనే పడుకుంటున్నా అండి, కానీ ఉదయాన్నే లేచి చూస్తే చుట్టూ సమాధులు ఉంటుంది. అక్కడికి ఎలా వెళ్తున్నాను అర్థం కావట్లేదు. సరే, నీ సమస్య నాకు అర్థమైంది. నీ మీద ఎవరు క్షుద్ర పూజలు చేస్తున్నారు. సరే, రేపు నేను మీ ఊరు వచ్చి మీ సమస్య తీరుస్తా. సరే సార్, రేపు నా సమస్య త్వరగా తొలగించండి. తప్పకుండా. రమేష్ గా, నేను అనుకున్నది నిజమేరా. ఏం చేస్తున్నాడు రీడ్ ఇక్కడ? నేను అనుకున్నది నిజమే. అంతా వీడు చేసి ఊరిని అంతరిని నమ్మిస్తున్నాడు. అదండ్రా, ఆడంతా చూద్దాం. అదండ్రా. వీళ్ళు కనిపెట్టేశారా? ఇప్పుడు ఏం చేద్దాం? సరే, వీళ్ళ ముగ్గురిని ఆధీనంలో తెచ్చుకుంటా. నువ్వే చేతపడి చేస్తే ఎందుకన్నా మమ్మల్ని నమ్మించావు? ఎందుకన్నా మమ్మల్ని మోసం చేసావు?
ఆ ఆఫీసర్ ఎందుకని కంట్రోల్ కాలేదు? ఒకసారి గురువు గారిని కలవాలి. ఎక్కడికి? నేను గురువు గారిని కలవాలి. అలాగే గురువు గారు. ఎంతసేపు నాగట్లేదు గురువు గారు. నాకు తెలుసురా వాడు వస్తాడని. నమస్తే గురువు గారు. విషయా నువ్వు బయలుదేరు. అలాగే గురువు గారు. ఏంట్రా వంశీ, నిన్న ఇక్కడికి రావద్దన్నాగా, ఎందుకు వచ్చావు? తప్పైపోయింది గురువు గారు, నన్ను క్షమించండి. గురువు గారు మీరు చెప్పింది నిజమే. చెడుగా ఉంటే నా ప్రాణాలకి ప్రమాదం. ఇక్కడి నుంచి మీతోనే మంచిగా ఉంటా గురువు గారు. వచ్చి కూర్చో, నా విద్య అంతా నీకు నేర్పిస్తా. అలా వంశీ తన గురువు దగ్గర పూర్తి విద్యను నేర్చుకుంటాడు. నాకు కావాల్సింది నేర్చుకున్నాను. ఇక గురువు గారిని ఎలాగైనా చంపేయాలి. ఒకరోజు చేతబడి చేసి వంశీ తన గురువు గారిని చంపేస్తాడు. ఎలా జరిగిందిరా? వంశీగాడు వచ్చి గురువు గారిని మోసం చేసి చంపేశాడన్నా. వంశీగా ఇక నిన్ను వదిలిపెట్టను రా. అసలు వంశీ చేతబడి ఎందుకు చేస్తున్నాడు? వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? వంశీకి తన గురువు ఎలా పరిచయం అయ్యాడు? అసలు ఆ ఆఫీసర్ ఎవరు? ఎందుకని తన గురువుని వంశీ చంపాడు? అసలు వంశీ చేతబడులు ఎలా నేర్చుకున్నాడు? వంశీ అంతా చేసి అందరినీ ఎందుకు నమ్మించాడు? వంశీ ఆ ఆఫీసర్ని ఎందుకని కంట్రోల్ చేయలేకపోయాడు? ఇప్పుడు రమేష్ వంశీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇవన్నీ తెలియాలంటే వాంటెడ్ వంశీ సీజన్ 2 వచ్చేదాకా ఆగాల్సిందే. ఈలోగా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. చూద్దాం మరి మంచి కోసం పోరాడే మంచి గెలుస్తుందా, చెడు కోసం చెలరేగే చెడు గెలుస్తుందా?